ఏపీలో రాజకీయ పరిణామాల్లో ఆసక్తికరంగా మారాయి వైసీపీ ఎమ్మెల్సీ మండలి డిప్యూటీ చైర్పర్సన్ జాకియా ఖానం. శాసన మండలిలోని లాబీలో మంత్రి నారా లోకేష్ ను కలవడం చర్చకు దారితీసింది. ఆమె వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఇప్పటికే మంత్రి ఫరూక్ ను కలవడంతో అప్పుడే టీడీపీలో చేరుతారు అనే చర్చ కూడా జరుగుతోంది. వైఎస్ జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ మండలికి రావడం లేదు. కానీ జకియా ఖానం మండలికి హాజరవుతున్నారు. రాయచోటికి చెందిన జకియా ఖానం కు వైసీపీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ పదవి కూడా దక్కింది. జకియా 3 ఏళ్ల పాటు పార్టీలో యాక్టివ్ గానే ఉన్నారు. కానీ కొంతకాలంగా అధిష్టానం నేతలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆమె త్వరలోనే వైసీపీకి గుడ్ బై చెప్తారు అనే టాక్ నడుస్తోంది. అందులో భాగంగా ఆమె లోకేష్ ను కలిసినట్టు చెప్తున్నారు. టీడీపీలో చేరికపై జకియా ప్రస్తావించగా లోకేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఏపీ ఎన్నికలు మొదలైన దగ్గర నుంచి వైసీపీకి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య, ఇక్బాల్, రఘురాజు, మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీలో చేరగా ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ ఎమ్మెల్యేలు మద్దాలగిరి, కిలారి వెంకటరోసయ్య వైసీపీకి రాజీనామా చేశారు. ఇక ఇప్పుడు జకియా ఇంకా ఎంతమంది పార్టీనే వీడుతారో చూడాలి. ఏపీలో రాజకీయ పరిణామాల్లో ఆసక్తికరంగా మారాయి వైసీపీ ఎమ్మెల్సీ మండలి డిప్యూటీ చైర్పర్సన్ జాకియా ఖానం. శాసన మండలిలోని లాబీలో మంత్రి నారా లోకేష్ ను కలవడం చర్చకు దారితీసింది. ఆమె వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఇప్పటికే మంత్రి ఫరూక్ ను కలవడంతో అప్పుడే టీడీపీలో చేరుతారు అనే చర్చ కూడా జరుగుతోంది. వైఎస్ జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ మండలికి రావడం లేదు. కానీ జకియా ఖానం మండలికి హాజరవుతున్నారు. రాయచోటికి చెందిన జకియా ఖానం కు వైసీపీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ పదవి కూడా దక్కింది. జకియా 3 ఏళ్ల పాటు పార్టీలో యాక్టివ్ గానే ఉన్నారు. కానీ కొంతకాలంగా అధిష్టానం నేతలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆమె త్వరలోనే వైసీపీకి గుడ్ బై చెప్తారు అనే టాక్ నడుస్తోంది. అందులో భాగంగా ఆమె లోకేష్ ను కలిసినట్టు చెప్తున్నారు. టీడీపీలో చేరికపై జకియా ప్రస్తావించగా లోకేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఏపీ ఎన్నికలు మొదలైన దగ్గర నుంచి వైసీపీకి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య, ఇక్బాల్, రఘురాజు, మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీలో చేరగా ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ ఎమ్మెల్యేలు మద్దాలగిరి, కిలారి వెంకటరోసయ్య వైసీపీకి రాజీనామా చేశారు. ఇక ఇప్పుడు జకియా ఇంకా ఎంతమంది పార్టీనే వీడుతారో చూడాలి.